ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఒక ఎకరం తీసుకొని అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బేసిక్గా ఏం చూడాలి సార్? అది తీసుకొని అక్కడ ఏమవుతుందంటే ఆ ఏరియా వాళ్ళు గుండాజు వీళ్ళు మాఫియా వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఇది తీసుకుంటే మీకు ఇంతే లాభం, అంతే, దాని తర్వాత ఏం లాభం లేదు. అప్రూవ్డ్ లేఅవుట్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ ఉంటుంది, అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్ మొహమ్మద్ మిస్బావుద్దీన్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే 3 సెగ్మెంట్స్ లైక్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్. సో వేటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పెట్టుబడికి అప్రిషియేషన్ బాగుంటుంది అనేది ఆయనతో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి మనకి, లైక్ విల్లాస్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఉన్నాయి. సో వీటిల్లో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి పెట్టుబడికి అప్రిషియేషన్ అనేది ఫాస్ట్గా అండ్ స్టేబుల్గా ఉంటుంది? మంచి క్వశ్చన్ అండి. బాగా మంది దీనిలో కన్ఫ్యూజ్ ఉన్నారు. ఎందుకంటే మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దేనిలో చేసుకోవాలన్నట్టు కన్ఫ్యూజన్లో ఉన్నారు. బాగా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఓపెన్ ప్లాట్ తీసుకొని అక్కడ ఎందుకు వదలాలి, అంత దూరం వెళ్ళి. మనకు ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్ సిటీలో అయితే దొరకదు కదా సార్, బాగా కాస్ట్లీ ఉంటుంది. మళ్ళీ ఓపెన్ ప్లాట్కి అంత బడ్జెట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఎవరు చూస్తారు, అంత దూరం ఉంటుంది, దానికి రిటర్న్స్ ఏం రాదు అన్నట్టు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనకు ఇన్వెస్ట్మెంట్ గురించి విల్లా తీసుకుందాము, లేకుంటే ఒక హౌస్, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం, లేకుంటే అపార్ట్మెంట్ తీసుకుందామని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను ఏం చెప్తానంటే మా అడ్వైజర్స్కి, మా ఇన్వెస్టర్కి అడ్వైజ్ ఇస్తాను. ఒక మ్యాథమెటికల్ ప్రూఫ్ కూడా చేయించాను నేను. అంటే ఒక 5 years ట్రెండ్ ముందు నుంచి మనము ఎవరు ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ దానికి రిటర్న్ ఎంత వస్తుంది, మళ్ళీ ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, తర్వాత 5 years తర్వాత ఆ ఫ్లాట్ అమ్ముకుంటే దానిలో ఎంత రిటర్న్ వచ్చింది, ఆ రెండు కంపేర్ చేస్తే మనకు మ్యాథమెటికల్గా ప్రూఫ్ ఏమైందంటే ఓపెన్ ప్లాట్లో ఎక్కువ మనకు పైసలు వచ్చినాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది సార్, దానికి అప్రిసియేషన్ రాదు, దానికి డిప్రిసియేషన్ అవుతుంది. ఓకే, డిప్రిసియేషన్ ఎందుకు అవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎప్పుడైనా, ఇప్పుడు ఫ్లాట్ కానీ విల్లా కానీ తీసుకుంటారంటే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ అపార్ట్మెంట్ అని అడుగుతారు, లేకుంటే ఫ్లాట్ ఎన్ని దినాలైంది కన్స్ట్రక్షన్ చేసి, ఎన్ని దినాలు ఎక్కువ అయిందంటే దానికి రేట్ అంతా తగ్గిస్తారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూస్తారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగా హై స్టాండర్డ్లో క్వాలిటీలో కన్స్ట్రక్షన్ చేస్తే అది ఒక 10 years తర్వాత కూడా మంచిగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇవాళ రోజు ఏ కన్స్ట్రక్షన్ జరుగుతుంది హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో, అది చూస్తే 3 years తర్వాత అన్ని క్రాక్స్ అవి ఇవి వచ్చేసి ఆ ఫ్లాట్ చూస్తే మనకు ఎట్లా కనబడుతుంది అంటే ఒక 10 years అయిందేమో కన్స్ట్రక్షన్ అయ్యి. మళ్ళీ దానికి మెయింటెనెన్స్ కూడా ఉండదు. కొత్తప్పుడు కలర్ వేసింది, అది కూడా 5 years దాకా అదే కలర్ నడుస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బాగా మందికి డిప్రిసియేషన్ అవుతుంది దానివల్ల. ఇప్పుడు విల్లాస్ కొద్దిగా పర్వాలే, ఎందుకంటే దానిలో ల్యాండ్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ ల్యాండ్ ఉంటుంది కాబట్టి విల్లా ఎప్పుడైనా పాతగా అయిపోయిందంటే ఆ విల్లా డిమాలిష్ చేసేసి మళ్ళీ వేరే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ల్యాండ్ కొద్దిగా ఎక్కువ ఉందన్నప్పుడు అపార్ట్మెంట్ లాగా కట్టుకోవచ్చు ఫ్యూచర్లో, అక్కడ దాకా మంచి అది వస్తాయి. కానీ ఎవరైనా దగ్గర ఉండేటందుకు విల్లా ఉన్నది, ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది, ఓన్ అపార్ట్మెంట్ ఉంది, కానీ వాళ్ళు మళ్ళీ అపార్ట్మెంట్ తీసుకొని అద్దెకి ఇచ్చేసుకొని అది రెంట్ వస్తుంది అన్నట్టు, అది తప్పు అండి. అది ఇన్వెస్ట్మెంట్ బాగా. కొంతమంది ఆలోచిస్తారు కదా సార్, ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని దాన్ని రెంట్కి ఇస్తే, ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా ఈఎంఐ అటు కట్టేయచ్చు, మనకి లాస్ట్కి అది ఏం లాభం అండి. చూడండి దానికి ఎట్లా అవుతుంది. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక 1 cr's ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి, ఇవాళ రోజు మంచి ఏరియాలో ఫ్లాట్ తీసుకుంటే కూడా 80 lakhs నుంచి 1 cr's ఈజీగా ఉంది. 1 cr's 1.2 cr's కూడా వస్తాయి. ఇప్పుడు దానిలో ఒక 50 lakhs మీరు కట్టారు, ఆ 50 lakhs లోన్ తీసుకుంటున్నారు, ఒక 8% 9% ఇంట్రెస్ట్తో తీసుకుంటే కూడా దానికి ఎంత అవుతుంది, మ్యాక్సిమంగా ఆ 50 lakhs వెళ్ళి మళ్ళీ 1 cr's దాకా అవుతుంది కట్టేతందుకు. అప్పుడు ఎంత అవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్? 1.5 cr's 2 cr's ఆఫ్టర్
10 years or ఆఫ్టర్ 10 years మీరు అమ్మితే 2 years 2 CR ఎక్కడ వస్తుందండి? సేమ్ కూడా రాదు, దానికన్నా తక్కువ వస్తుంది. ఇంకా ఏం లాభం? అది రెంట్ ఎంత వస్తుంది? రెంట్ బాగా అంటే కూడా ఒక 30,000 డబుల్ బెడ్రూమ్కి, కానీ ఒక 40,000 ట్రిపుల్ బెడ్రూమ్కి వస్తే కూడా అది నెలకు 40,000 వస్తే అక్కడ ఎక్కడో పోతుంది. మళ్ళీ దానికి మెయింటెనెన్స్, ఎప్పుడైనా అది ఎవరు రెంట్కి తీసుకోలేదంటే మళ్ళీ ఆ మెయింటెనెన్స్ మీరు కట్టాలి జేబుతోటి, మళ్ళీ దానికి ట్యాక్సెస్ కట్టాలి, అవి అన్నీ కడతా ఉంటారు, మెయింటెనెన్స్ పోతుంది, దానిలో ఏం మిగలదు. యాక్చువల్లీ మనం చూస్తే అదే పైసలు మనము ఒక 50 lakhs 60 lakhs మీ దగ్గర ఒక లిక్విడ్ క్యాష్ ఉందనుకోండి, ఆ పైసలు మీకు ఇన్వెస్ట్మెంట్లో ఓపెన్ ప్లాట్లో పెట్టుకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు కదా. అది అప్రూవ్డ్ లేఅవుట్స్లో పెట్టుకోవాలి. అప్రూవ్డ్ లేఅవుట్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ ఉంటుంది, అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు ఉంటుంది కదా, నేను చెప్పాను షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్, కానీ ఇంకా 2 టర్మ్స్ ఉన్నాయి, సేఫ్ అండ్ సెక్యూర్. ఈ సేఫ్ ఒకటి, సెక్యూర్ ఒకటి. సేఫ్ అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో సేఫ్ అంటే డాక్యుమెంట్ని బట్టి అప్రూవల్స్ని బట్టి ఇదే సేఫ్ అంటాం. కానీ సెక్యూర్ అంటే ఏంటి? ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చేది సెక్యూరిటీ. అది 2 చూసుకోవాలి మనం ఇన్వెస్ట్మెంట్స్లో. 2 తీసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్. అంటే మనకి ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో సేఫ్ అండ్ సెక్యూర్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. డెఫినెట్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ ప్లాట్లో ఏమవుతుందంటే మీకు అప్రూవ్డ్ లేఅవుట్ ఉందనుకోండి, డిటిసిపి కానీ హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటే హెచ్ఎండిఏ కానీ, ఈ దీనిలో ఏమవుతుందంటే ఎల్పి నెంబర్ తోటి మీకు గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఈ మన కబ్జా వాళ్ళు వీళ్ళు ఎవరు కబ్జా చేయలేరు. ఇంకా ఏంటంటే కంపెనీ మంచిది ఉన్నాడు అనుకోండి, మెయింటెనెన్స్ మంచిగా చేసి పెడితే మీరు ఒక 10 years తర్వాత వెళ్తే కూడా స్టోన్లో ఆ నంబరింగ్ ఉంటుంది, ఆ ప్లాట్ మీది సేఫ్ ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా కూడా. కానీ ఇదే ప్రాబ్లం బాగా బిల్డర్స్ దగ్గర ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ సరిగా చేయకుండా వాళ్ళు రీసేల్కి వెళ్ళినప్పుడు మంచి రేట్ రాదు. ఎందుకంటే స్టోన్లో నంబర్ దొరకదు, మళ్ళీ ఆ ప్లాట్ ఎక్కడ ఉన్నది దొరకదు, ఆ గేట్ పడిపోయి ఉంటుంది, వాల్ కూడా పడిపోయి ఉంటుంది, లోపల మొత్తం చెడ్డ చెట్లు వస్తాయి. అవి అన్నీ ఈ విషయాలు సరిగా చూసుకుంటే బిల్డర్స్ రీసేల్ అప్పుడు మంచి రేట్ వస్తుంది ఓపెన్ ప్లాట్లో. ఇవి కొద్దిగా ఇప్పుడు మంచి ట్రెండ్ వస్తుంది బిల్డర్స్లో. ఇప్పుడు కొద్దిగా మంచిగా మెయింటైన్ చేసుకొని కొన్ని బిల్డర్స్ ఉన్నారు, అంటే ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మెయింటెనెన్స్ మంచిగా చేస్తూ ఉన్నారు, దాన్ని మంచిగా రిటర్న్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బేసిక్గా ఏం చూడాలి సార్? బేసిక్ అంటే అంతే అప్రూవ్డ్ లేఅవుట్లో చూడాలండి. బాగా మంది ఏమంటారంటే ఒక 2-3,000 తక్కువ వస్తుంది కాబట్టి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో తీసుకుంటారండి. అది జీపీ లేఅవుట్ కానీ వాళ్ళు ప్రైవేట్ లేఅవుట్ కానీ. ఒక నా సొంత వాళ్ళు ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఒక ఎకరం తీసుకొని ఓన్లీ 20 feet రోడ్డు పెట్టుకొని దానిలో చిన్న రోడ్ 20 feet పెట్టుకొని ప్లాటింగ్ చేసుకుంటారు. ప్లాటింగ్ చేసేసి దానిలో నంబర్ ఉండదు, ఏముండదు, పిలిచి ఈ ప్లాట్ ఉన్నది చూసుకోండి తీసుకోండి అంటే తక్కువ రేట్లో. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ఏం పోదు కదా సార్, ఫీజెస్ కట్టేది అవి కట్టేది ఏముండదు, బౌండరీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైన్, వాటర్ సప్లై అవి ఏం పెట్టరు వాళ్ళు. ఏది ల్యాండ్ తీసుకున్నారు అదే డివైడ్ చేసుకొని దానిలోనే అమ్మేస్తారు, కొద్ది ప్రాఫిట్కి వాళ్ళు అమ్మేస్తారు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, మంచిగా ఉంది కదా మనకు, ఇది తక్కువ రేట్లో వస్తుంది కదా, ఎక్కువ ల్యాండ్ వస్తుంది కదా కాబట్టి ఇది తీసుకుంటారు. అది తీసుకొని అక్కడ ఏమవుతుందంటే ఆ ఏరియా వాళ్ళు గుండాజు వీళ్ళు మాఫియా వాళ్ళు కబ్జా చేసుకుంటారు. చూసి వెకెంట్ ఉంది కదా ఈ ల్యాండ్ మనం చేసుకోవచ్చు అన్నట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరు అమ్మేశారు కదా, వాళ్ళు మేము అమ్మేశామని వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు ఎవరు అమ్మారు ఎవరు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటారు. అప్రూవ్డ్ కాదు, అది అప్రూవ్డ్ కాదు. అప్రూవల్ ఉంటే ఎవరు రారు, ఎందుకంటే అందరికీ తెలుసు. ఇక్కడ బోర్డు పెడతారు, బిల్డర్స్ బోర్డు పెడతారు, బౌండరీ వేస్తారు, మళ్ళీ లోపల రోడ్స్ మంచిగా చేస్తారు, బీటీ రోడ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైన్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు భయపడతారు. లోపల వెళ్తే మనకు ఎల్పి నంబర్ తోటి అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది, దీనిలో కబ్జా చేయలేము అన్నట్టు వాళ్ళు భయపడతారు. అట్లా ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సెక్యూర్ కూడా చెప్పవచ్చు మనం. ఇప్పుడు విల్లాస్ వరకు చూస్తే ఇప్పుడు ట్రెండ్ మారింది కదా సార్, పబ్లిక్ కొంచెం అంటే థింకింగ్ మారిపోయింది కాబట్టి విల్లాస్ వైపు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్ అడుగుతున్నారు. అవును, అది మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఒక విల్లా కావాలి అనుకుంటే మీరు ఎటువైపు సజెస్ట్ చేస్తారు మనకి? ఇప్పుడు విల్లాస్ అంటే మనకు ఉండేటందుకు ఇమ్మీడియట్ కావాలంటే హైదరాబాద్కి దగ్గర కావాల్సింది, దట్ ఈస్ హెచ్ఎండిఏ లిమిట్. అంటే 0 స్టోన్ నుంచి మనకు 50 kilometer లోపల మనం తీసుకోవచ్చు.
ఇప్పుడు సెటిలైట్ టౌన్స్ లాగా ఏముంది, సంగారెడ్డి కానీ, కోంపల్లి, సంగారెడ్డి, మనకు ఇక్కడ కొత్తూరు, తిమ్మాపూర్, ఇక్కడ వరకు మనకు ఇక్కడ రావియారాల విలేజ్ ఉంది, మనకు ఇక్కడ దగ్గర టీసీఎస్ ఉంది. ఇక్కడ దగ్గర తీసుకుంటే మనకు విల్లాస్ నో ప్రాబ్లం. కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది, ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది కాబట్టి కనెక్టివిటీ ఈజీ ఉంటుంది, ఉండేటందుకు పనికి వస్తుంది విల్లాస్. వాళ్ళు ఉండలేకుంటే కూడా రెంట్కి ఇచ్చేసుకుంటే మంచి రెంట్స్ వస్తాయి. విల్లాస్ తీసుకుంటే ఏముంటుంది అంటే ల్యాండ్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ అంతా మనకు పనికిరాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం పనికిరాదు. మీకు ఓన్ ఉండాలంటే అపార్ట్మెంట్ తీసుకోవచ్చు ప్రస్తుతానికి ప్రాపర్లీ. ఇన్వెస్ట్మెంట్ సైడ్ అయితే మనకు ఏ పనికిరాదు, అపార్ట్మెంట్స్ నాట్ సజెస్టబుల్. అంటే మేమైతే అడ్వైజ్ ఇవ్వము, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాబట్టి మనం కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వాలి కదా వాళ్ళకు. నేను ప్రాక్టికల్గా చూపెడతాను, ఇది తీసుకుంటే మీకు ఇంతే లాభం అంతే, దాని తర్వాత ఏం లాభం లేదు. అదే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంత రిటర్న్స్ మీకు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మా ఏరియాస్, కొన్ని ఏరియాస్లో నేను ఇప్పుడే ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నా, కొండాపూర్ దగ్గర, అక్కడ మనము చిన్న ఇల్లు కట్టుకున్నారు ఉండేటందుకు. ప్రస్తుతానికి ఒక 10 years నుంచి ఉన్నాము. ఇప్పుడు అమ్మాలంటే ఎవరు వచ్చి చూసినా కూడా మాకు ఇల్లు ఏం పనికి రాదండి, మనం కొట్టేసి మొత్తము అపార్ట్మెంట్ కట్టుకోవాలా ఇక్కడ అంటే వాళ్ళు ల్యాండ్ రేటే పెడుతున్నారు ఇప్పుడు. అదే మనం ఏం కట్టుకోకుండా అక్కడ ల్యాండ్ ఉట్టిగా పెట్టేసింది అనుకోండి, ఇప్పుడు అదే రేట్ వస్తుండే కదా. అది 10-12 lakhs ఇల్లు కట్టేటందుకు వేస్ట్ చేసుకున్నాం కదా మనం. అదే 10-12 lakhs అద్దెకి ఇచ్చుకొని ఎక్కడైనా బయటికి ఉంటే ఇంకా రేట్ మంచిగా వస్తుండే. ఓపెన్ ప్లాట్ అంటే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. అది ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ తీసుకొని పెట్టుకుంటే ఎక్కువ రేట్ వస్తుంది. అప్రిసియేషన్ ఎప్పుడైనా డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ అప్రిసియేషన్ వస్తూనే ఉంటుంది. కానీ అదే ఫ్లాట్ కానీ విల్లాస్ కానీ డిప్రిసియేషన్ అవుతా ఉంటుంది. సో మా వ్యూవర్స్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి కెమెరాకి చెప్పండి సార్. నా నంబర్ నోట్ చేసుకోవచ్చు, 7382016288. ఏదైనా అడ్వైస్ తీసుకోవాలంటే ఎక్కడైనా మనకు ఇన్వెస్ట్మెంట్ గురించి నేను చెప్తాను. ఈ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి నా దగ్గర ఇన్వెస్టర్స్ కోసం. ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్కు మీరు ఎక్కడ తీసుకోవాలా మీ ఇష్టం అండి, కానీ కాంటాక్ట్ చేసుకొని అడ్వైజర్ తోటి అడ్వైస్ తీసుకుంటే మీకు లాభం ఉంటుంది అంతే. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. ఎందుకంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు బాగా మంది ఉంటారు. అక్కడ కాదు ఇక్కడ తీసుకోండి, ఇక్కడ కాదు అక్కడ తీసుకోండి అని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మీకు కన్ఫ్యూజన్లో ఎక్కడో ఒక చోటు తీసుకొని లాస్ అవుతారు. దానికి అవాయిడ్ చేయాలంటే అడ్వైజర్ని అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు మంచి లాభం వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.